హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 15. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైనవి, మైథిలి ధరణి రూమ్లోకి అడుగు పెట్టగానే ఇద్దరిని కాల్చేటట్టు చూస్తూ పిల్లోస్ తీసుకుని వాళ్ళ మీద విసురుతూ, మీరు నా ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయకుండా బావా పాలకోవా అంటూ ఆయన భజన చేస్తున్నారేంటి అంటూ కొడుతుంది. అబ్బా రాక్షసి, ఆపవే అంటూ రూమ్ మొత్తం పరిగెడుతూ, నువ్వు ఇలా కొడితే మా బావకి చెప్తాం అంటూ బెదిరిస్తారు వాళ్ళు. మిమ్మల్ని మళ్ళీ బావ అంటారేంటి, అన్నయ్య అని పిలవండి అంటుంది వైనవి. నో, మాకు బావ చాలా నచ్చాడు, ఏమున్నాడు, సూపర్ హాట్, అబ్బా ఒక్క చూపుకి ఒళ్ళో వాలిపోవచ్చు అని మైథిలి అంటుంటే, ఒళ్ళో ఏంటే ఎక్కడైనా వాలిపోవచ్చు అని ధరణి అంటుంది. ఆ మిమ్మల్ని అని వాళ్ళ వీపు బాధేస్తుంది. ఆయాసంతో బెడ్ మీద కూర్చోగానే ఇద్దరు ఫ్రెండ్స్ వైనవికి చెరువు పక్కన కూర్చుని గట్టిగా హక్ చేసుకుని, ఎలా ఉంది లైఫ్, అంతా ఓకేనా, నీ పెళ్ళికి రాలేకపోయాం, సారీ అంటారు. యాక్చువల్లీ వాళ్ళకి జరిగింది తెలీదు. సూర్య అనే పెళ్లి కొడుకు నార్మల్గా పెళ్లి జరిగింది అనుకుంటారు. వాళ్ళు వాళ్ళు అలా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక వాళ్ళ వైపు సైలెంట్గా చూస్తుంటే, వాట్ హ్యాపెండ్ వైన్, ఏమైంది, అసలు నీ ఫేస్లో పెళ్ళి జరిగిన గ్లోనే లేదు, ఎంత అల్లరి చేసేదానివి ఇలా ఉన్నావు అని వైనవిని పట్టుకుని అడుగుతుంటే వాళ్ళని పట్టుకుని ఏడ్చేస్తుంది. చాలా రోజులకి తనకి సంబంధించిన వాళ్ళు దొరకటంతో ఇన్నాళ్ళు లోపల దాచుకున్న బాధతో ఏడ్చేస్తుంది. ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు, అంకుల్ గారు గుర్తొచ్చారా అని లాలనగా అడిగి వైనవి కళ్ళు తుడుస్తారు. అని తన పెళ్ళి ఎలా జరిగింది, సూర్య ఎందుకు తనని పెళ్లి చేసుకున్నాడో మొత్తం చెప్తుంది. వాళ్ళు షాక్ అవుతారు. అసలేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే ఉండిపోయి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది ధరణి. మా వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, అందుకే ఆ నష్టం నేనే పూడుస్తాను, వాళ్ళ బాధను తీర్చి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను, అందుకే మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేశాను, అత్తయ్య నార్మల్ అవ్వాలి అని చెప్తుంటే, అలా ఎలా చేస్తావు వైన్, సూర్య గారు నీ భర్తరా, ఎంత కాదనుకున్నా తను నీకు తాళి కట్టాడు, దూరం వెళ్ళటం ఎందుకు, సూర్య గారితో కలిసి ఉండొచ్చు కదా. లేదు మైథిలి, సూర్య గారికి నేనంటే ఇష్టం లేదు, తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్తూ, సరే సరే ఇవన్నీ తర్వాత, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీకు లంచ్ ప్రిపేర్ చేయిస్తాను అని కళ్ళు తుడుచుకొని కిందికి వెళ్తుంది. కాసేపటికి ఫ్రెష్ అయ్యి ధరణి మైథిలి కిందికి వస్తారు. మీరు మొహమాట పడకండమ్మా, ఇది కూడా మీ ఇల్లే అనుకోండి, ఫ్రీగా ఉండండి అని చెప్తూ వాళ్ళ కొట్టిస్తుంది గాయత్రి. తను దూరే సందు లేదో మెడకో డోల్ అన్నట్టు సూర్యాని పెళ్లి చేసుకొని తను ఇంట్లో తిష్ట వేసింది, ఇప్పుడు వీళ్ళని తెచ్చింది, రేపు రేపు మనకన్నా ఎక్కువ వాళ్ళే మొత్తం ఈ ఇంట్లో ఉంటారేమో అని మూతి తిప్పుతూ అంటుంది వసుమతి. వసు, ఏంటా మాటలు, వచ్చిన వాళ్ళ ముందు ఇలాగైనా మాట్లాడేది, వాళ్ళు ఏమైనా కావాలని ఉండటానికి వచ్చారా, ట్రీట్మెంట్ ఇవ్వటానికి వచ్చారు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. తన మాటలు ఏం పట్టించుకోకండమ్మా, మా ఆవిడ నోటికి కాస్త దురదెక్కువ అంటాడు గిరిధర్. అయ్యో పర్లేదు అంకుల్, అర్థమైంది, ఆయన మీరేం టెన్షన్ పడకండి అంకుల్, ఇలాంటి వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఇలా నోటికి దురదెక్కువ ఉన్న వాళ్ళకి మా ఊర్లో దురదగుంటాకు అని ఉంటుంది, అదిస్తే ఇట్టే నయమైపోతుంది, అది తెప్పించి ఇస్తాను వాడండి అని మైథిలి నవ్వు పులుముకొని చెప్తుంటే, అయ్యో అది వేస్తే నోరంతా దురద పుట్టి పిచ్చులలాగా గోక్కుంటూ ఉంటారంట, మా ఊళ్ళో ఇలాగే ఒక ఆవిడకి జరిగితే పిచ్చి హాస్పిటల్లో వేశారంటే అని ధరణి చెప్తుంది. ఏం కాదు, నేను తెప్పించి ఆంటీ ఫుడ్లో కలిపేసి ఒకసారి ఇస్తాను, పనిచేస్తే ఓకే, లేదంటే పిచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపిద్దాం అని మైథిలి అంటుంది. వాళ్ళ మాటలు విని, ఏ అమ్మాయిలు, నాకేం దురదలేదు, ఏం లేదు, నాకేం ఆకులు అలములు వద్దు అని భయంతో అక్కడి నుండి రూమ్లోకి తుర్రుమంటుంది. అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. అబ్బా మీరు భలే చేశారు, ఇప్పటి వరకు నేను మా ఆవిడ నోరు మూయించలేకపోయాను, మీరొచ్చి ఒక్క గంట కూడా కాలేదు తనని భయపెట్టేశారు, మీరు నాకు చాలా నచ్చారమ్మా అంటాడు గిరిధర్. ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో బాగా తెలుసు అంకుల్ అని తింటూ చెప్తారు. గడుసు పిల్లలే అని సుచిత్ర అంటుంటే, ఇవన్నీ మేము మీ కోడల దగ్గర నేర్చుకున్నామంటే, తన అల్లరి ముందు ఎవ్వరూ సరిపోరు,
అంతలా అల్లరి చేస్తుంది అని చెప్తుంటే, అవునా? ఇప్పటివరకు అలా ఎప్పుడూ లేదు. చాలా ఒద్దికగా ఉంది అని సుచిత్ర అంటుంటే, చిన్న స్మైల్ ఇచ్చి, ముందు ముందు మీకే తెలుస్తుంది అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. బావగారెక్కడా అని అడిగితే, వాళ్ళమ్మ దగ్గరున్నాడు అని చెప్తే, ఓహ్! అవునా? సరే. ఎలాగో ఆంటీని చెక్ చేయాలి కదా! వెళ్దామా? అని అంటే, వైనవి తీసుకుని వెళ్తూ, ఎందుకు నా గురించి వాగుతున్నారు? కామ్‌గా ఉండొచ్చు కదే! ఆవిడతో మీకెందుకు? ఎందుకు భయపెట్టారు? అని అడుగుతుంది. మరి? నిన్నంటే మేమూరుకుంటామా? అందుకే చిన్న జర్కిచ్చాం. వెళ్ళే వరకు నోరు కూడా ఎత్తడానికి భయపడుతుంది. మీకు చెప్పటం వేస్ట్ అని తల కొట్టుకుంటుంది. వందన గారి రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి, తనే మా అత్తయ్య. తన గురించే నేను చెప్పింది అని వందన గారిని చూపిస్తుంది. వందన గారిని చూసి, ఎంత బావున్నారంటీ. చాలా అందంగా ఉంది. పాపం అనిపించింది ఇద్దరికీ. రిపోర్ట్స్ అన్నీ మరోసారి చెక్ చేసి, అన్నీ అబ్జర్వ్ చేసి, వాళ్ళొచ్చేటప్పుడు వందన గారికి అవసరమైన మెడిసిన్ అంతా తీసుకొనొస్తారు. ఏం కాదు. ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. చూస్తూ ఉండండి. ఒక్క వీక్‌లో మార్పు మొదలవుతుంది. అసలు ఆంటీది చాలా చిన్న ప్రాబ్లమ్. కానీ వాళ్ళు దాన్ని కాంప్లికేట్ చేసేశారు. ఒక్కసారి తను స్పృహలోకొచ్చి, తన బ్రెయిన్ యాక్టివ్ అయింది అంటే చాలు. ఇక తనని ఈజీగా నార్మల్ చేసేయొచ్చు. కొంచెం ఎక్సర్‌సైజెస్ చేసి, తను ఒకప్పటిలా నడిచేలా చేయొచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది అని వాళ్ళు చెప్తుంటే, సూర్యకి, వైనవికి చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నార్మల్ అవుతుంది కదా! అని వాళ్ళ వైపు చూస్తుంటే, హా! బావగారు నిజం. మమ్మల్ని నమ్మండి అని ఈ రోజు నుండి డోస్ స్టార్ట్ చేస్తాం. మీకు ఓకే కదా? హ్మ్. మీరేదైనా చేయండి. ఎంత ఖర్చయినా పర్వాలేదు. మీకు కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ మొత్తం ఇక్కడికే తెప్పిస్తాను అని సూర్య చెప్పగానే, ఓకే అని వందన గారికి ఇవ్వాల్సిన ఫస్ట్ డోస్ ఇంజెక్షన్ ఇస్తారు. ఈరోజు డోస్ ఇచ్చేశాను. ఖచ్చితంగా 1 వీక్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది అని కొద్దిసేపు అక్కడే ఉండి బయటికొచ్చేస్తారు. పడుకోండి మరి. మీకిప్పుడు నైట్ కదా అక్కడ. నిద్ర రావటం లేదా? అని వైనవి అడుగుతుంటే, హ్మ్. పడుకుంటానులేవే. ఇల్లు చాలా బావుంది. చూడొచ్చా? అని మైథిలి అడుగుతుంటే, దానికి పర్మిషన్ ఎందుకు? వెళ్లి చూడండి. మీరు మీకు నచ్చినట్టు ఉండొచ్చు అని సూర్య చెప్పేసి, వైనవి ప్లీజ్ 1 కాఫీ అని రూమ్‌లోకి వెళ్తాడు. మీరు చూస్తూ ఉండండి. నేను సూర్య గారికి కాఫీ ఇచ్చేసొస్తాను అని కిచెన్‌లోకి వెళ్తుంది. వెళ్తున్న వైనవిని చూస్తుంటే, ఏంటే దాన్నలా చూస్తున్నావు? అని ధరణి అడుగుతుంటే, నాకొకటి అర్థమైంది. దీనికి సూర్య గారంటే ఇష్టం ఉంది. కానీ ఆ విషయం మన దద్దమ్మకి అర్థమవటం లేదు. ఆంటీని నార్మల్ చేయటమే కాదు. సూర్య గారు దాని మనసులో ఉన్నాడు అని దానికి తెలిసేలా చేద్దాం. ఇద్దరిని కలిపేద్దాం అని మైథిలి చెప్తుంటే, హ్మ్. నాకు అదే అనిపించింది. అలా విడిపోవటం నాకు నచ్చలేదు. నువ్వన్నట్టు వాళ్ళని కలుపుదాం. కానీ మన వల్ల అవుతుందా? అవుతుంది. నేనున్నాను కదా! ఏం చేయాలో అది చేద్దాం. పద అని ఇల్లు చూడటానికి వెళ్తారు. ఈవినింగ్ అందరూ హాల్‌లో సెటిల్ అవుతారు. మైథిలి, ధరణి వాళ్ళతో బాగా కలిసిపోతారు. కుర్ర గ్యాంగ్ మొత్తం ఫుల్ కబుర్లు చెప్పుకోవటం, మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటే పెద్దవాళ్ళు నవ్వుతూ ఉంటారు. చాలా రోజుల తర్వాత ఇంట్లో సందడిగా అనిపించింది. వదినా, రేపు మా కాలేజ్‌లో ఫెస్ట్ ఉంది. నేను డాన్స్ చేయను అంటే, ఇది నా నేమ్ ఇచ్చి నన్నిరికించింది అని తపస్వి మీద కంప్లెయింట్ ఇస్తుంది ఆరు. దాందే ఉంది ఆరు, పెర్ఫార్మ్ చెయ్యి అని వైనవి అంటుంది. నువ్వు సింపుల్‌గా చెప్తున్నావు వదినా. నా మొహానికి డాన్స్ వస్తే కదా చేయటానికి అని బిక్క మొహం పెడుతుంది. దానికి టెన్షన్ ఎందుకు? మీ వదిన ఉంది కదా! నేర్పిస్తుంది. నేర్చుకో అని మైథిలి సలహా ఇస్తుంటే, దీనికి నోరు తిన్నగా ఉండదు అని తల్ల కొట్టుకొని, నాకు పెద్దగా రాదు ఆరు. తనూరికే చెప్తుంది. బయట నేర్పించే వాళ్ళుంటారు కదా! నేర్చుకో అనంటుంది. అబద్ధాలాడటం ఎప్పటి నుండి నేర్చుకున్నావు పాపా? నీకు డాన్స్ రాదంటే, డాన్సరొచ్చి డాన్స్ అంటే ఏంటి అన్నట్టు ఉంటుంది. మీకు తెలుసా? మీ వదిన డాన్స్ చేస్తే చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అంత బాగా చేస్తుంది. చిన్నప్పుడే నేర్చుకుంది. భరతనాట్యం చేసి చాలా దగ్గర విన్ అయింది. ఎన్ని షోస్‌లో చేసిందో. అన్నిటికన్నా సాల్సా అయితే అదరగొడుతుంది అని ఇంకా ఏదో చెప్తుంటే, ఉష్! చాలు చాలు. చాలా ఎక్కువ చెప్పేశారు నా గురించి. భజన చేయమంటే ముందుంటారు వీళ్ళు అనుకుంటూ వెళ్తుంది. తను అలాగే అంటుంది. మీరు గట్టిగా అడగండి. ఖచ్చితంగా నేర్పిస్తుంది. నిజంగా సూపర్‌గా చేస్తుంది. కాకపోతే కొంచెం కొత్త వాళ్ళ దగ్గర షైగా ఫీల్ అవుతుంది. వదినకి సాల్సా అంత బాగా వచ్చా? అయితే ఒకసారి అన్నయ్యతో, వదినతో ఇద్దరితో చేయించాలి అని తరుణ్ అంటుంటే, మీకింకో విషయం చెప్పనా?
ఇప్పటి వరకు వైనవి ఎవరితో కూడా సాల్సా డాన్స్ చేయలేదు. సోలోగా మిర్రర్ డాన్స్ చేసి చూపించేది. మా కాలేజ్‌లో చాలామంది రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఒకసారి మాతో డాన్స్ చేయొచ్చు కదా అని. బట్ అస్సలు చేసేది కాదు. మేడం గారికి ఒక ఫ్యాంటసీ ఉంది. తన లైఫ్‌లో వచ్చే పర్సన్‌తోనే ఫస్ట్ డాన్స్ చేయాలి అని. తన విష్. అందుకే ఒక్కసారి కూడా ఎవరితో డాన్స్ చేయలేదు అని మైథిలి చెప్తుంటే అందరూ ఇంట్రెస్టింగ్‌గా వింటారు. తేజ్ సూర్య వైపు చూస్తాడు. ఎప్పుడు ఉన్నట్టు నో ఎక్స్‌ప్రెషన్స్. ఆ మొహంలో ఏ ఎక్స్‌ప్రెషన్ కనిపించి చావదు. మైండ్‌లో ఏం ఆలోచిస్తాడో వీడికే తెలియాలి అని తల కొట్టుకుంటాడు తేజ్. మా వదిన గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయైతే అంటారు. మా అన్నయ్య చాలా లక్కీ అనుకుంటారు. ఆరు, తపస్వి, వైనవి దగ్గరికి వెళ్తుంటే మైథిలి, ధరణి కూడా వెళ్తారు. వదినా ప్లీజ్ నేర్పించొచ్చు కదా ప్లీజ్ అని ఆరు అడుగుతుంటే ఇదంతా మీ వల్లే అని కొర చూస్తుంటే ఎందుకే మా వైపు కోపంగా చూస్తున్నావు నేర్పించొచ్చు కదా పాపం అంటారు వాళ్ళు. మా మమ్మీ ప్లేస్ రీప్లేస్ చేస్తా అని చెప్పావు కదా వదినా మరి నేను ఇప్పుడు అడుగుతుంటే నేర్పించవా అని క్యూట్గా అడిగేసరికి మాయ చేసేస్తారు మీరు అని ఆరు బుగ్గలు లాగి నేర్పిస్తాలే ఇప్పుడు కాదు రేపు బట్ ఎవ్వరూ ఉండద్దు మన రూమ్లో ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా ఓకే వదినా థ్యాంక్స్ అని వైనవి బుగ్గన కిస్ పెడుతుంది. నైట్ డిన్నర్ తర్వాత సూర్య వైనవి మీరిద్దరూ నాతో రండి అని పిలుస్తుంది జాను. ఏంటో అని ఇద్దరు వెళ్ళి జాను గారి ముందు నిలబడతారు. రేపు మీ ఇద్దరికి శాంతి ముహూర్తం పెట్టించాను అని చెప్తుంటే అదేం పూజ అమ్మమ్మ మొన్న చేశాం కదా అలాంటి పూజనా అని మన తింగరి పాప అడుగుతుంటే వైనవి కణత మీద పొడిచి ఈ కాలం పిల్లలకి ఏం తెలియటం లేదు కర్మ కర్మ అంటూ పిచ్చి మొద్దు శాంతి ముహూర్తం అంటే అదేం పూజ కాదు ఫస్ట్ నైట్ అని అర్థం అని చెప్పగానే ఓ అలాగా అంటూ తల ఊపి మళ్ళీ సడన్గా ఏంటి ఫస్ట్ నైటా అని గట్టిగా అరుస్తుంది. ఏంటి అలా అరిచావు హా అవును అని జానుగారు చెప్తూ సూర్య రేపెక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అని చెప్తుంది. అలాగే జాను అని బుద్ధిగా తలుపుతాడు. సూర్యని మింగేలా చూస్తూ ఈ బీస్ట్ ఏంటి అలాగే అంటాడు అని భయపడుతూ అమ్మమ్మ ఇప్పుడే అవన్నీ ఎందుకు కొన్ని రోజుల తర్వాత చూద్దాం అంటుంది. ఇంకా ఎప్పుడు ముసలి వల్లయ్యాక బుద్ధిగా నేను చెప్పింది వినాలి మళ్ళీ నెల తిరిగేలోపు నాకు శుభవార్త చెప్పాలి అని కొంచెం గట్టిగా చెప్పగానే ఇక చేసేదేం లేక అని నీరసంగా తల ఊపుతుంది. జానకి గారు అక్కడి నుండి వెళ్ళగానే ఏంటి మీరు అమ్మమ్మ చెప్పగానే తలాడిస్తారేంటి నేను ఫస్ట్ నైట్కి ఒప్పుకోను అంటుంటే ఏ కొంపదీసి నువ్వు ఆటైపా ఏంటి అని వైనవిని కింది నుండి పై వరకు చూస్తుంటే చిచి నేను అమ్మాయినే అంటుంది కంగారుగా. మరెందుకొద్దు నువ్వు వద్దన్నందుకైనా నాకు కావాలి వెళ్ళి హాయిగా బజ్జో బేబీ రేపు ఎలాగో నైట్ అంతా నిద్ర ఉండదు కదా అని చిలిపిగా చెప్తూ బుగ్గలు గిల్లి వెళ్తాడు. ఆ బీస్ట్ సైకో నాకొద్దు అంటూ ఏడుస్తూ రూమ్కి వెళ్తుంది. ఏంటే నీరసానికి నీరసం వచ్చేలా నడుస్తూ వస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది మైథిలి. నా బొందైందే నా బొంద రేపు నాకు ఫస్ట్ నైట్ అంట అని బోరున చిన్న పిల్లలాగా ఏడుస్తుంటే ఓసే ఓసే పిచ్చి పట్టిందా ఫస్ట్ నైట్ అంటే సిగ్గుపడతారు కానీ ఏడ్చే వాళ్ళని నిన్నే చూస్తున్నా అంటారు. ఇద్దరిని కోపంగా చూస్తూ సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకొని వెళ్ళటానికి నేనేమైనా ఇష్టంగా పెళ్లి చేసుకున్నానా అబ్బా అది కాదు రా ఇలా వచ్చి కూర్చో అని వైనవిని పక్కన కూర్చోబెట్టి ఒక్కసారి బాగా ఆలోచించి చూడు సూర్య గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు ఈ చిన్న లాజిక్ ఆలోచించి చూడు ఒకవేళ నిజంగానే ప్రేమించాడే అనుకో కానీ మీకు పెళ్ళైంది నీకు ఎక్కువ హక్కు ఉంటుంది హ్యాపీగా సూర్య గారితో లైఫ్ షేర్ చేసుకోవచ్చు కదా అని వైనవికి నచ్చ చెప్పాలని చూస్తారు ఇద్దరు ఫ్రెండ్స్. నోదరు నేనెప్పటికీ సూర్య గారిని యాక్సెప్ట్ చేయలేను మా డాడీ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు అలాంటిది ఈరోజు మా డాడీ బాధపడటానికి నాకు దూరంగా ఉండటానికి కారణం ఆ సింహం అందుకే నాకు కోపం వాళ్ళ ఫ్యామిలీకి విరాట్ అన్నయ్య వాళ్ళు ద్రోహం చేస్తే మా డాడీని ఎందుకు బాధ పెట్టాలి ఆయన్ని బాధ పెట్టే హక్కు ఎవరిచ్చారు అందుకే ఈ విషయంలో కోపం ఎప్పటికీ పోదు. ఈ ఫస్ట్ నైట్ అందరి దృష్టిలో జరుగుతుంది కానీ మా మధ్యలో ఏం జరగదు ఎలా ఆపాలో నాకు తెలుసు మీరెళ్ళి పడుకోండి అని వైనవి కూడా వెళ్ళి పడుకుంటుంది. మార్నింగ్ అమ్మ వైనవి వైనవి అంటూ లేపుతుంటే
అమ్మా ప్లీజ్ కాసేపు పడుకోనివ్వు. కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు. నీ కొడుకు పడుకుంటే ఏమనవు, నేను పడుకుంటే మాత్రం లేపుతావు అంటూ బోర్లా పడుకొని కళ్ళు మూసుకొని నిద్రలోనే చెప్తుంది. సడన్‌గా ఏదో గుర్తొచ్చి టక్కున కళ్ళు తెరిచి కూర్చుంటుంది. ఎదురుగా గాయత్రి గారు కనిపిస్తారు. అయ్యో! పిన్ని సారీ మీరనుకోలేదు. ఇంట్లో ఎప్పట్లా అమ్మ అనుకోని అని ఇబ్బందిగా తలదించుకుంటుంది. అయ్యో బంగారం! ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకు? నువ్వు కూడా నా కూతురివే అని చెప్పాను కదా! మరి అమ్మకి సారీ చెప్తారా ఎవరైనా? అని తల మీద ముద్ద పెట్టుకొని వెళ్ళి ఫ్రెష్ అవు తల్లి. ఈరోజు నీ చేత్తో పూజ చేయాలి. అంతా అమ్మ చెప్పింది. రోజూ నువ్వే చేస్తున్నావు కానీ ఈరోజు కొంచెం ప్రత్యేకత. నీకు నల్లపూసలు వేయాలి. ఆ కార్యక్రమం చేయాలి. అందుకే నువ్వు రెడీ అయ్యి కిందకొస్తే స్టార్ట్ చేస్తారు. అవునా! నాకు నైట్ చెప్పుంటే తొందరగా లేచేదాన్ని పిన్ని. ఇప్పుడే వెళ్లి స్నానం చేసి రెడీ అవుతాను అని టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంది. గాయత్రి గారు కిందికి వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వైనవి ఫాస్ట్‌గా రెడీ అయ్యి కిందికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి కొంతమంది ముత్తైదువులుంటారు. వాళ్ళలో కొంతమంది మొన్న పూజ రోజు రావటంతో గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తుంది. ముందు పూజ చేసిన తర్వాత వైనవి మెడలో ఉన్న తాళిని తీసుకుని నల్లపూసలు గుచ్చి బంగారు గొలుసుతో కడతారు. సూర్య ఇలా రా కన్నా అని జానుగారు పిలవగానే హా జాను అంటూ వస్తాడు. ఇది మీ ఆవిడ మెడలో వెయ్యాలి. అలాగే ఆ బ్లాక్ బీడ్స్ కూడా వేసి ఆశీర్వదించు అని చెప్పగానే జానకి గారు చెప్పినట్లు బంగారు తాళిని వైనవి మెడలో వేసి బ్లాక్ బిట్స్ కూడా వేస్తుంటాడు. హుక్కు పెడుతున్నప్పుడు సూర్య వెళ్ళు తన మెడకి తగులుతుంటే గిలిగింతలు పుడుతూ బాడీలో ఏదోలా అయిపోతుంది. వైనవి కదులుతూ ఉండేసరికి పెట్టడానికి సూర్యకి ఇబ్బంది అవుతుంది. ఓయ్ మనవరాలా కొంచెం కుదురుగా కూర్చో, నాకు అన్నాకి ఇబ్బంది అవుతుంది అని జానుగారు అంటుంటే ఈవిడొకత్తి. ఆమె మనవడి కష్టం కనిపిస్తుంది కానీ నా కష్టం కనిపించదు. సూర్య కొంచెం బెండ్ అయ్యి నోటితో ఫిక్స్ చేస్తూ ఉంటాడు. సూర్య తడి పెదాలు మీసాలు తగిలి బొమ్మలా అయిపోతుంది వైనవి. సూర్య మాత్రం వైనవి ఫీలింగ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. బొమ్మలా ఉన్న వైనవిని చూసి చుట్టూ ఓసారి లుక్ వేసి ఎవరి మాటల్లో వాళ్ళు ఉండటంతో మెల్లిగా మెడ మీద మునిపంటితో బయట చేస్తాడు. ఆ అంటూ కెవ్వున అరుస్తుంది వైనవి. ఏమైంది వైనవి అని ఏం తెలియనట్టు బేబీ క్లాస్ పిల్లాడిలా అడుగుతాడు. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నాడు చూడు అని గుర్రుగా కాల్చెల్ల చూస్తుంటే ఓయ్ ఎందుకు నా మనవరాల్ని హడలు కొడుతున్నావు మనవడా అంటాడు రాఘవయ్య. నేనేం చేశాను తాత, నేను చూశానులేవో అని అంటుంటే దొంగ తాత అలా చూడకూడదు, చూసినా అలా చెప్పి మీ మనవన్ని ఇరికిస్తారా? అయినా మీ మనవడిని మీలో సగం అయినా చేయకపోతే మాటొచ్చేదు ఏ నాని, మా తాత మీ పెళ్ళయ్యాక ఎలా ఉండేవాడు అని కళ్ళెగరేస్తుంటే కన్నా అని చిరు కోపంగా చూస్తూ సిగ్గుపడుతుంది. రాఘవయ్య మీసం తిప్పుతూ చూసావా మీ నాన్న ఇప్పటికి కూడా సిగ్గుపడుతుందంటే మన స్టామినా ఏంటో అని గర్వంగా చెప్తుంటే హవ్వ సిగ్గు లేకపోతే సరి, మనవడి కోడళ్ళ ముందు ఏంటి మీ మాటలు అని కసురుతూ నానా నువ్వు కానివ్వు అంటుంది. వాళ్ళ మాటలకి అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. నుదుటిన కుంకుమ పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. ఈ మహానుభావుల్లో ఈ కళలకేం తక్కువ లేదు అని కోపంతో మూతి బిగించి గుర్రుగా చూస్తుంది. తర్వాత అందరికీ వాయనాలిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అయిపోయిందమ్మమ్మ, ఈరోజు కూడా ఫాస్టింగ్ ఉండాలా అని అడుగుతుంటే ఈరోజు ఫాస్టింగ్ ఉంటే నైట్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది వైనవి అంటూ మైథిలి ఒకవైపు ధరణి ఒకవైపు ఆట పట్టిస్తుంటే మిమ్మల్ని ఇలా తగిలారేంటే సిగ్గు లేకుండా మాట్లాడి నా పరువు తీస్తున్నారు అని వాళ్ళని కొట్టడానికి వాళ్ళ వెనుక పరుగులు పెడుతుంది. వాళ్ళు హాల్ అంతా తిరుగుతూ వైనవికి చిక్కకుండా పరిగెత్తుతూ ఉంటారు. బావగారు మీ ఆవిడ నన్ను కొడుతుంది, సేవ్ చేయండి అని సూర్య వెనక నక్కుతారు. ముందు సూర్య ఉంటే వెనక మైథిలి వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తూ మధ్యలో సూర్య ఉన్నాడు అని కూడా మర్చిపోతుంది. లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న సింపుల్ శారీలో సూర్య వేసిన తాళి, బ్లాక్ బీడ్స్, నుదుటిన బొట్టు, చేతులకి గాజులు, తల స్నానం చేయటం వల్ల మంచి అరోమా వైనవి అంత దగ్గరగా ఉండటంతో ఆ వాసన సూర్య ముక్కుపుటాలకి తగిలి మత్తెక్కిస్తుంది. అందరూ ఉన్నారని కూడా మర్చిపోయి మరి వైనవి చుట్టూ చేతులు వేసి పట్టుకుని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. సూర్య ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడే షాక్ అయ్యి ఫ్రీజ్ అయ్యి
సూర్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇద్దరూ ఈ లోకంలో లేరు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయారు. వాళ్ళని చూసిన పెద్దవాళ్ళు ముచ్చటగా చూస్తూ మురిసిపోయి, "కాస్త ఆగండి నైట్ వరకు" అని జానుగారు అనగానే చూపు తిప్పేసి సూర్య నుండి దూరం జరుగుతుంది. "రండి భోజనాలు చేద్దాం" అని పిలిచేసరికి టక్కున అక్కడి నుండి వెళ్ళిపోయి, "ఏం చేస్తున్నావే నువ్వు? బుద్ధి లేదా? అలా పట్టుకున్నా కూడా చూస్తున్నావేంటే?" అని తనని తాను తిట్టుకొని, "అమ్మో! ఈయన గారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆ కళ్ళతోనే ఏదో మ్యాజిక్ చేసేస్తున్నాడు" అనుకోని ఇందాక చూసిన అందమైన సూర్యమొహం గుర్తుకు రాగానే తల విదిలించుకొని తినటానికి కూర్చున్న వాళ్ళకి సర్వ్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.